ఇక చూడండి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల్ విజయలక్ష్మి గారిని నియమించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో దానిలో ఉమెన్ కమిషన్ సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి, అదేవిధంగా ఐలమ్మ మనవరాలు సహా 6 సభ్యులుగా అవకాశం ఇచ్చింది. నిన్న నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. సో నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాను. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో కేశవరావు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. వాళ్ళ కొడుకు, ఆయన పేరు నాకు ఐడియా, విప్లవ అనుకుంటా, ఆయన కొడుకు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. ఈమె ఆల్రెడీ గతంలోనే జిహెచ్ఎంసీలో కార్పొరేటర్, 3 పదవులు వచ్చేసినాయి. ఈయన పార్టీ మారిండు. కేశవరావు బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్కి వచ్చేసాడు. మళ్ళా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు. ఇప్పుడు ఈమెను ఆల్రెడీ జిహెచ్ఎంసీ మేయర్ గతంలో ఇచ్చారు. ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీ మేయర్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్, జిహెచ్ఎంసీ పోయి 1-2 months కూడా కాలే, అప్పుడే ఉమెన్ కమిషన్ చైర్మన్గా ఈమెను నియమించడం జరిగింది. సో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబానికి ఇన్ని పదవులు ఏ విధంగా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు రేపు బీజేపీ వస్తే బీజేపీలో జాయిన్ అయిపోయి ఇలాంటి పదవులు తెచ్చుకుంటారేమో. రేవంత్ రెడ్డి చెప్పాలి ఈ విషయాలన్నీ కూడా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చాలా స్పష్టంగా గద్వాల్ విజయలక్ష్మి గారికి ఉమెన్ కమిషన్ చైర్మన్ అయినటువంటి ఎంపికైనటువంటి సందర్భంగా మీకు కాలేజ్ టీవీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మేము కొన్ని ప్రశ్నలు మేము ఉంచుతాం. మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా మా యొక్క విజ్ఞప్తి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము గతంలో ఉమెన్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి నేరెళ్ల శారద గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మహిళలపై జరిగినటువంటి దాడులపైన కావచ్చు, లేకపోతే వాళ్ళ రక్షణ కోసం కావచ్చు, చాలా రకాల చర్యలు తీసుకున్నారు. చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు. ఉమెన్ కమిషన్ అంటే ఇట్లా ఉండాలి రాబై, ఉమెన్ కమిషన్ అంటే ఇట్లా పనిచేయాలి అని దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉమెన్ కమిషన్ చైర్మన్లు నేరెళ్ల శారద గాని ఆదర్శంగా తీసుకున్నారు. ఆమెను కలవడానికి ఆయా రాష్ట్రాల నుంచి ఉమెన్ కమిషన్ చైర్మన్లు వచ్చి ఆమె చేస్తున్న పని విధానాన్ని గమనించారు. ఆమెలాగా పనిచేయాలని చెప్పేసి అనుకున్నారు. కేంద్రం కూడా ఎవరైతే నేరెళ్ల శారద చేసినటువంటి పనితనాన్ని మెచ్చుకొని ఆ కమిషన్కు కావాల్సినంత ఫండ్ను కూడా కేటాయించినటువంటి సందర్భాలు అని చెప్పేసి నాకు ఉన్నటువంటి సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే, ఈ దేశంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ పైన ఆమె చేసినటువంటి పోరాటం నిజంగా హ్యాట్స్ ఆఫ్. సరే, ఆమె చేసిన పోరాటం, దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా మేము చూసాం. ఎందుకంటే శ్రీ చైతన్య నారాయణ పైన అలుపెరగని పోరాటం చేస్తున్న సందర్భంలో ఉమెన్ కమిషన్ చైర్మన్గా శ్రీ చైతన్య నారాయణలో ఉన్నటువంటి ఏవైతే కాలేజీస్ అవుతున్నాయో ఆ కాలేజీల పైన రైడ్ చేసింది. ఆమె రైడ్ చేయడం వల్ల శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఒక హైజీనిక్ ఫుడ్ దొరుకుతూ ఉంది, ఒక మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తూ ఉన్నారు. అంతకుముందు చాలా చెత్త ఫుడ్ ఉండే, మరి ఇప్పుడు ఎట్లుందో ఆమె ఉమెన్ కమిషన్ చైర్మన్ పోయిన తర్వాత ఎట్లుందో తెలియదు, కానీ ఒక మంచి ఫుడ్ పెట్టారు, బాత్రూమ్ క్లీన్ చేశారు. ఎంత దారుణంగా ఆమె పోయినప్పుడు ఒక విషయం చెప్పింది. నేను బాత్రూమ్ దగ్గరికి పోతే అమ్మాయిలు ఆ ప్యాడ్స్ విషయంలో అక్కడ బ్లడ్ తోటి అక్కడ పెడితే చాలా 3-4 రోజుల నుంచి చాలా స్మెల్ వస్తూ ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. ఆమె చెప్తుంటే మాకు కళ్ళలో నీళ్ళు తిన్నాయి. అంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆ యొక్క శ్రీ చైతన్య నారాయణలో ఉన్నాయి. అలాంటి వాటి పట్ల అట్లాంటి వాటిని యుద్ధం చేసింది. సో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి ట్రై చేసింది. అందుకే మేము ఆమెకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాం ఎప్పుడైనా. అదేవిధంగా ప్రతి సమస్య పైన కూడా ఆమె స్పందించింది, ఆమె దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నది. అందుకే ఆమెను మళ్ళొకసారి ఉమెన్ కమిషన్ చైర్మన్గా కొనసాగిస్తే ఈ కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా రేవంత్ రెడ్డి పైన, ఎవరిప్పుడు ఈరోజు నారాయణ మంత్రి కదా టీడీపీలో, అలాంటి వాళ్ళు శ్రీ చైతన్య నారాయణ కలిసి రేవంత్ రెడ్డి పైన ప్రెజర్ పెట్టించేసి ఆమెను ఉమెన్ కమిషన్ చైర్మన్గా కొనసాగించకుండా తీసివేయడం జరిగింది. ఆమె టర్మ్ అయిపోవడం జరిగింది. తర్వాత కొనసాగించలేకపోయారు. ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి గారు రావడం జరిగింది. వారికి మేము చెప్తా ఉన్నాం, నేను ఇప్పటిదాకా ఆమె చెప్పినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా మేము ముందుంచిన కదా. సో ఆ విధంగా మీరు స్పందిస్తారా లేదా? స్పందిస్తే బాగుంటుంది. మీరు కూడా ఎక్కడైతే ఇప్పుడు ఈ రాష్ట్రం, ఈ హైదరాబాద్ మహానగరంలో కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి, ఐటీ కంపెనీలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. ప్రతి చోట కూడా ఉమెన్స్ ఉన్నారు. సో వాళ్ళ భద్రత కోసం మీరు పోయి రైడ్ చేయండి. అక్కడ ఉమెన్ సేఫ్టీ ఉందా లేదా ట్రై చేయండి. శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీల పైన కూడా రైడ్ చేయండి. అక్కడ ఏ విధంగా ఫుడ్ దొరుకుతా ఉంది, వాళ్ళకు ఏ విధంగా మంచి సౌకర్యాలు లేవా ఎంక్వైరీ చేయండి. వెళ్ళండి, డైరెక్ట్ రైడ్ చేయండి. మీకు ఆ అధికారం ఉన్నది. అన్ని కాలేజీలు తిరగండి. తిరిగి చేస్తే కనుక మిమ్మల్ని మెచ్చుకుంటారు. నేరెళ్ల శారదను మించి మీరు మీ యొక్క పనితనం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటాం. లేదంటే మీరు కూడా అబాసు పాలు అవుతారేమో, అవి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది చేయకపోతే.
ఎందుకంటే ఆల్రెడీ ఎఫెక్టివ్గా పనిచేసి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది నేరల శారద గారు. సో అలాంటి దాన్ని మించి మీరు పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.